ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ జరిగిపోతే ఎందుకంటే మళ్ళా సింగపూర్ వాళ్ళు కూడా తొందరలో వచ్చి విజిట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన వర్కింగ్ కమిటీ ముగ్గురుండారు. వాళ్ళతో ఇంతవరకు 30 ట్రాన్సాక్షన్స్ చేశారు, డిస్కషన్స్. వాళ్ళకి కావాల్సిన డేటా వాళ్ళు జనవరి మంత్లో వస్తామన్నారు. ఇంతవరకు వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ ఇస్తామన్నారు. అంత ఫాస్ట్గా 6 నెలలు అన్నది వాళ్ళు ఇంకా ఒక 15 రోజులు ముందే ఇస్తామన్నారు. ఇదంతా ఇంత ఫాస్ట్గా జరిగిపోవటం, స్మూత్గా జరిగిపోవటం ఇష్టం లేక చేసేది. వాళ్ళు ఎన్ని చేసినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డేట్స్ ఇచ్చారో, ఏదైతే చేయాలన్నారో అది చేసి చూపిస్తామని మీకు అందరికీ తెలియజేస్తుంది. అవి కాదు, ఈరోజు నేను తిరిగాను. ఎవరిదైతే తగలబడిందో వాళ్ళే నాకు సెలవ కప్పారు. అవన్నీ కరెక్ట్ కాదు. తగలబడినాయి, అందరూ తగలబడినాయి. వాళ్ళేదైనా ఈ తగలబడ్డాయి. అది ఎక్కువగా ఎవరైతే విల్లింగ్ ఇచ్చారో వాళ్ళే తగలబడ్డాయి. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను తిరిగా స్వయంగా నాతో తగలబడిన రైతులే తిరిగారు. వాళ్ళే నాకు సెలవ కప్పారు యాక్చువల్గా ఈరోజు. ఎందుకనంటే వచ్చినందుకు సార్ మేము ఇవ్వడానికి ఇష్టపడ్డాం, మాకు ఇలా చేశారు, ఇది కావాలని చెడగొట్టడానికి చేసిందని వాళ్ళు స్వయంగా చెప్పారు. అందువల్ల ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంది. త్వరలో పట్టుకుంటాం, మీ అందరి ముందు నిలబెడతాం. అది ఒక టెక్నికల్ సమస్య ఉందండి, దాన్ని పరిశీలి చేస్తున్నాం. మొన్న సీఎం గారితో మాట్లాడాము. ఇమీడియట్గా కొంత గ్రాంట్ ఇస్తామన్నారు. ఫస్ట్ సమస్య అది లేకుండా చేస్తాం. పేరుతో దాదాపు 8,000 పెన్షన్లు విజయవాడలో తొలగించిన పేర్లు అరువులు ఉన్న కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కార్పొరేషన్లో వృద్ధులు చనిపోయిన పరిస్థితి. గతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక వృద్ధురాలు జరిగింది. వీటన్నింటినీ వాళ్ళు తిరిగే పని లేకుండా ఏదైతే రెక్టిఫై చేసేది. ఇప్పుడే యాక్చువల్గా ఒక ముగ్గురు వచ్చారు.